అందరికీ షలో అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 31వ అధ్యాయము 17వ వచనంలో హషేం వారు యావే వారి మోషతో మాట్లాడుతున్న సందర్భంని మనము చూస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు పడతాం. దయామయుడా, కరుణామయుడా, ప్రేమ స్వరూపి, నీ యొక్క జ్ఞానమును మాకు బోధించడానికి అనుకూల సమయాన్ని అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్య ధ్యానములో మీరు మాకు ఏమి తెలియజేయాలనుకుంటున్నారో దాన్ని తెలియజేసిన విధముగా తండ్రి మా హృదయంలో భద్రపరచుకుని లాగున నీవే మాకు సహాయం చేయమని ఈ మా మనవులను మా రక్షకుడు మర్చిపోయిన నజరేయుడైన హషం మెస్సయ్య నామమున ఇవి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, యావేను స్తుతించుడి, ఎల్లప్పుడు యేషువను స్తుతించుడి, యావేను స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. నిర్గమకాండము 30వ అధ్యాయం 17వ వచనంలో మరి హషేం వారు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమనంటే, కడుగు కొనుటకు ఇత్తడితో గంగాళమును ఇత్తడి పీఠమును చేయవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఇత్తడి పీఠము ఇత్తడి గంగాళమును ఎక్కడ పెట్టాలంటే ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును మధ్యలో ఈ గంగాళమును ఉంచాలి. దేని నిమిత్తం అంటే, ఎవరైతే సేవ చేయటానికి వెళ్తున్నారో ఇక్కడ ప్రతిష్ఠింపబడిన వారు అహరోను కుమారులు కాబట్టి వారు ఆ బలి సేవ చేయటానికి కానీ దీప నైవేద్యాలు అర్పించటానికి ఉదయకాలం ముందు సాయంకాలం ముందు వెళ్ళినప్పుడు ప్రతిసారి వీరు వారి కాళ్ళు చేతులు కడుక్కోవాలని మరి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఇది నిత్యమైన కట్టడ. ఎందుకు అంటే వారు కాళ్ళు చేతులు కడుక్కోకపోతే వారి యొక్క మరి సంహరింపబడతారు, వారి యొక్క ప్రాణాన్ని తండ్రి తీసివేస్తాడు అని ఈ లేఖనంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందుకనే మనము మందిరమునకు వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలి, స్నానం చేయాలి, మన పరిశుభ్రంగా మరి యావే మందిరానికి వెళ్ళేటప్పుడు పరిశుభ్రంగా ఉండాలని లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. ఇంకొకటిగా ప్రతిష్ఠిత తైలాభిషేకం. దీనిని ఏ విధముగా తయారు చేయాలంటే, అచ్చమైన గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి, ఒలీవ నూనె, ఈ 4 కలిపి మరి కలిపిన దానిని ఈ ప్రతిష్ఠిత తైలాభిషేకం అని మరి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి తైలాభిషేకాన్ని ఉపయోగించి మందిరములోని ఉపకరణములను, గంగాళములను, బలిపీఠమును ప్రతి ఒక్క దానిని ప్రతిష్ఠించాలి. ఆ విధంగా ప్రతిష్ఠించినప్పుడు మరి అవి ప్రతిష్ఠింపబడతాయి, పరిశుద్ధపరచబడతాయి, పవిత్రపరచబడతాయి. కాబట్టి అవి అతి పరిశుద్ధమైనవి అని ఈ లేఖన భాగం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేంటంటే జటమాంసి గోపి చందనము గంధపు చెక్కను సాంబ్రాణిని ధూప ద్రవ్యమును చేసి సుగంధ ధూప సంభారమును సాక్ష్యపు మందసము ఎదుట ఉంచాలి. ధూపం వేయటానికి జటమాంసి గోపి చందనం గంధపు చెక్కను తయారు చేయాలి. సాంబ్రాణిని రెండింటిని కలిపి ధూపం వేయాలని మరి హషేం వారు సెలవిస్తూ ఉన్నాడు. ఈ విధముగా మరి ఆయన యొక్క ప్రత్యక్షపు గుడారములో సాక్ష్యపు గుడారములో మరి ఈ యొక్క ధూపం వేయడము ఇంకా తైలాభిషేకము గురించి ప్రతిష్ఠింపబడటం గురించి మనము ఈ లేఖనముల అధ్యాయంలో మనము ధ్యానించిన అంశం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ కాలములో ఏ విధముగా ప్రతి ఒక్కటి ఎంత ఔన్నత్యముగా ఆయన ఏర్పాటు చేశాడో మనము కూడా అంత ఔన్నత్యముగా మరి వాటిని గ్రహించి తగు రీతిగా మనల్ని మనము ఆయనకు హషేం వారికి యాహ్వే వారికి అర్పించుకుందాం. ఆ విధంగా మనలో నివసిస్తాడు. అక్కడ మందిరములో నివసించినట్లుగా మందిరములో నుండి అనేకుల యాజకుల ద్వారా మాట్లాడినట్లుగా ఇప్పుడు మన హృదయము నుండి మనతో నడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మన మార్గంలో సరళం చేస్తాడు. కాబట్టి మరి ఆయన మనలో నివసించడానికి యోగ్యకరమైన జీవితాన్ని జీవించుదుముగాక. ఆమేన్.